Question. ఏ దేశం యొక్క క్వాంటం నావిగేషన్ వ్యవస్థను USX-37B అంతరిక్ష విమానం ఘప్స్కి ప్రత్యామ్నాయంగా పరీక్షించనుంది? Option A. రష్యా, Option B. చైనా, Option C. యునైటెడ్ స్టేట్స్, Option D. భారతదేశం. The correct answer is యునైటెడ్ స్టేట్స్. question. ఒడిశా తీరంలో ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్ IADWS యొక్క తొలి విమాన పరీక్షలను ఏ సంస్థ విజయవంతంగా నిర్వహించింది? Option A. ఇస్రో, Option B. HAL, Option C. DRDO, Option D. బెల్. The correct answer is DRDO. question. కొత్త EPM పథకం కింద ఎగుమతులను పెంచడానికి మరియు భారతీయ ఎగుమతిదారులకు మద్దతు ఇవ్వడానికి ప్రభుత్వం ప్రారంభించిన కొత్త పథకాలకు ఆమోదించబడిన వ్యయం ఎంత? Option A. 15,000 కోట్ల రూపాయలు. Option B. 20,000 కోట్ల రూపాయలు. Option C. 25,000 కోట్ల రూపాయలు. Option D. 30,000 కోట్ల రూపాయలు. The correct answer is 25,000 కోట్ల రూపాయలు. question. ఇస్రో మానవ చంద్రుని ల్యాండింగ్ను సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న సంవత్సరం ఏది? Option A. 2030, Option B. 2035, Option C. 2040, Option D. 2045. The correct answer is 2040. question. చైనా ఏ వాణిజ్య మార్గం ద్వారా భారతదేశంతో వాణిజ్యాన్ని తిరిగి ప్రారంభించాలని యోచిస్తోంది? Option A. నాథులా, Option B. లిపులేక్ పాస్, Option C. షిప్కి లా, Option D. కరకోరం పాస్. The correct answer is షిప్కి లా. question. ఇస్రో ఏ మిషన్ కోసం సిద్ధమవుతోంది? దీనికోసం ఇటీవల మొదటి ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డ్రాప్ టెస్ట్ నిర్వహించింది. Option A. చంద్రయాన్ 4, Option B. మంగళయాన్ 2, Option C. గగన్యాన్, Option D. ఆదిత్య L1. The correct answer is గగన్యాన్. question. డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ NSA గా ఎవరు నియమితులయ్యారు? Option A. అజిత్ దోవల్, Option B. విక్రమ్ మిశ్రీ, Option C. అనీష్ దయాల్ సింగ్, Option D. P.K. మిశ్రా. The correct answer is అనీష్ దయాల్ సింగ్. question. ఉత్తరప్రదేశ్లో ఆస్తి ఒప్పందాలను డిజిటలైజ్ చేయడానికి ఏ వ్యవస్థను అమలు చేస్తున్నారు? Option A. ఆధార్ ఆధారిత ధృవీకరణ, Option B. బ్లాక్చెయిన్ టెక్నాలజీ, Option C. QR కోడ్ ఆధారిత ధృవీకరణ, Option D. బయోమెట్రిక్ ప్రమాణీకరణ. The correct answer is QR కోడ్ ఆధారిత ధృవీకరణ. question. మధ్యప్రదేశ్లోని ఏ టైగర్ రిజర్వ్ అంతరించిపోతున్న సాండ్రోస్కు నిలయంగా ఉంది? Option A. బాంధవ్గఢ్ టైగర్ రిజర్వ్, Option B. కన్హా టైగర్ రిజర్వ్, Option C. నౌరాదేహి టైగర్ రిజర్వ్, Option D. పన్నా టైగర్ రిజర్వ్. The correct answer is నౌరాదేహి టైగర్ రిజర్వ్. question. గుజరాత్లో వ్యవసాయాన్ని మారుస్తున్న వ్యవసాయంలో సౌరశక్తిని ప్రోత్సహించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పథకం పేరు ఏమిటి? Option A. PMKISAN, Option B. PMFBY, Option C. PMKUSUM, Option D. PM కృషి సించాయి యోజన. The correct answer is PMKUSUM.